తెలంగాణలో బొగ్గు గనుల వేలంపై సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మధ్య ట్విట్టర్ వేదికగా వార్ నడుస్తోంది. ఒకరిపై మరొకరు విమర్శల వర్షం కురిపించుకుంటున్నారు. 2021 రేవంత్ రెడ్డి బొగ్గు గనులని వేలం వేయొద్దని కేంద్రానికి రాసిన లేఖను ప్రస్తావిస్తూ కేటీఆర్ ట్వీట్ చేశారు. గతంలో బొగ్గు గనుల వేలాన్ని వ్యతిరేకించిన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక వేలంలో పాల్గొనటానికి ప్రచారం చేయడానికి మీ డిప్యూటీ సీఎంని పంపించారంటూ ఈ బలవంతం వెనుక ఉన్న కారణాలను వివరించగలరా అంటూ ప్రశ్నించారు కేటీఆర్. గుజరాత్, ఒరిస్సాలలోని గనులని వేలం నుంచి మినహాయింపు ఇచ్చి పీఎస్యూలకి ప్రత్యక్ష కేటాయింపు చేపట్టారని, తెలంగాణలో కూడా అలా చేయాలని ఎందుకు ప్రశ్నించటం లేదన్నారు. కేటీఆర్ ట్వీట్ కి రేవంత్ రెడ్డి రిప్లై ఇస్తూ కేటీఆర్ పై విరుచుకుపడ్డారు. 10 ఏళ్లుగా కొట్లాడి తెలంగాణ ప్రజల మాటలను పట్టించుకొని మీనారు రేవంత్ మండిపడ్డారు. గతంలో అరబిందో, అవంతిక కంపెనీలకు కేటాయించేటప్పుడు వ్యతిరేకంగా మాట్లాడలేదని, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క దానిని వ్యతిరేకించటమే కాకుండా మీ ప్రియమైన కంపెనీలకు విక్రయించిన బొగ్గు బ్లాక్ను రద్దు చేసి తిరిగి ఇవ్వాలంటూ డిమాండ్ చేశారని గుర్తు చేశారు. సింగరేణి ఓఆర్ఆర్ కలెక్షన్ హక్కులని అమ్మినప్పుడు చనిపోయిన వ్యక్తి ఇప్పుడు మాట్లాడుతున్నాడని వ్యంగ్యాస్త్రాలు కురిపించారు రేవంత్. రేవంత్ రెడ్డి రిప్లైకి కేటీఆర్ కౌంటర్ ఇస్తూ మీ అబద్ధపు ప్రచారానికి సమాధిలో ఉన్న గోబెల్స్ ఉలిక్కి పడుతున్నాయని, బొగ్గు బ్లాకుల అమ్మకాన్ని బీఆర్ఎస్ పార్టీ ఎప్పటి నుండో వ్యతిరేకిస్తోందని, మీలాగా ప్రత్యక్షంగా వేలంలో పాల్గొనలేదంటూ విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర నదీ ప్రాంత హక్కులని కాపాడడంలో కాంగ్రెస్ ఎలా విఫలమైందో ప్రజలు ఇప్పటికే చూశారని, బొగ్గు గనుల విషయంలో బీజేపీకి మీ సహకారం స్పష్టంగా కనిపిస్తోందని ఆరోపించారు కేటీఆర్. గనులను వేలం వేయటానికి భట్టి, కిషన్ రెడ్డి వేదికను పంచుకోవటం చరిత్ర మర్చిపోదని, 2 జాతీయ పార్టీలకు ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని కౌంటర్ ఇచ్చారు కేటీఆర్. అయితే కేటీఆర్ కౌంటర్ ట్వీట్ పై రేవంత్ రెడ్డి ఎలా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.